జై శ్రీమన్నారాయణ. శ్రీ విష్ణు సహస్రనామ వైభవాన్ని స్మరిస్తూ గతంలో మనం 27 నక్షత్రాలకు సంబంధించిన విశిష్టతను తెలుసుకున్నాం. వాటిలోంచి మొదటి నక్షత్రమైన అశ్విని నక్షత్ర వైభవాన్ని తెలుసుకుందాం. అశ్విని అనగా అశ్వరూపం కలిగిన వారు అని అర్థం. చంద్రుడు సంచరించే 27 నక్షత్రాలలో అశ్విని మొదటిది. ఈ నక్షత్రానికి అశ్విని కుమారులు అధిదేవతలు. వీరు సముద్రమథన సమయంలో ఆవిర్భవించారు. ఈ అశ్విని నక్షత్రపు గుర్తు గుర్రము. ఈ నక్షత్రపు అధిపతి కేతువు. ఈ నక్షత్రానికి అధిదేవత అశ్విని దేవతలు. ఈ అశ్విని నక్షత్రము మేషరాశికి చెందింది. ఈ అశ్విని నక్షత్రపు అధిదేవతలైన అశ్విని దేవతలు పూర్ణత్వము, వైద్యము, ఔషధము, దైవీ సంపద, దైవీ వృద్ధి, సాహసము, స్వీకరణ తత్వము, దృఢమైన విజ్ఞాన సంపద కలిగి అటువంటి గుణస్వభావాలతో శోభిల్లుతూ ఉంటారు. వీరు ఆయుర్వేదాన్ని ప్రపంచానికి అందించారు. అలానే మహాభారత సంగ్రామ సమయంలో దేవాసురులకు వైద్యాన్ని అందించారని మన పురాణ ప్రమాణం. ఈ అశ్విని నక్షత్రాన్ని అశ్విని నక్షత్ర భవ్యాత్ అశ్వినౌ యస్య దేవతే మరుతాం భిషజావేతౌ మహితావఖిలోన్నతౌ అని స్తుతిస్తూ కృత్తికాది భరణ్యంత నక్షత్రే స్వర్చితోదయాయ నమః అనే నామాన్ని స్మరించాలి. అశ్విని నక్షత్రాల్లోని 4 పాదాలకి శ్రీ విష్ణు సహస్రనామంలోని ప్రారంభపు 4 శ్లోకాలు 1 నుండి 4 వరకు అన్వయించి పఠించి తరించాలి. అశ్విని నక్షత్రపు 1వ పాదం వారు విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః. అశ్విని 2వ పాదం వారు భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. అశ్విని 3వ పాదం వారు యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. చివరగా అశ్విని 4వ పాదం వారు సర్వశివస్థాణు భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరః అని విష్ణు సహస్రనామంలోని మొదటి 4 శ్లోకాలని ఈ అశ్విని నక్షత్రపు 4 పాదాలకి అన్వయించి స్మరించి తరించాలి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము నిరంతరము పారాయణ చేయడం ఎంతో శ్రేయస్కరం. కానీ అవకాశం లేనివారు ఈ నక్షత్ర 4 పాదాలకి చెందిన 4 శ్లోకాలనైనా ఆచార్యుని ఆజ్ఞగా శ్రద్ధాది విశ్వాసాలతో పఠిస్తే శ్రీమన్నారాయణుని కైంకర్య రూపంగా ఆయుర్వేదాన్ని లోకానికి అందించిన ఆ అశ్విని దేవతల యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలని కూడా పొంది తరిస్తారు. జై శ్రీమన్నారాయణ.